అయితే అన్నయ్య మీద ఒక 2 పుకార్లండి. ఫస్ట్‌ది వచ్చేసి అన్నయ్య తాగి సెట్‌కెళ్ళారు. లాస్ట్ టైంలో అనేది. అది వాస్తవేనండి? అన్నయ్య బాగా భూమిలో ఉన్నప్పుడు కూడా డ్రింక్ చేసేవాడు. నేను అబద్ధం అట్లే. ఓకే. తను మేకప్ తీసేశాక మామూలుగా మళ్ళీ మామూలుగా తను డ్రెస్ చేసుకుని ఒక పెగ్ వేసుకుని కారు వేసుకుని ఇంటికి వచ్చేవాడు. ఓకే. ఎవరిని బాధ పెట్టలేదు. లాస్ట్ స్టేజ్లో ఏమైందంటే తను అక్కడ సినిమాలు నా డబ్బు పోగొట్టుకున్నా, నా టాలెంట్ పోగొట్టుకున్నా. మా అమ్మతో కూడా అనేవాడు, అమ్మ పువ్వులు అమ్మించోటి కట్టెలు అమ్మలేమ్మా, రైట్, అందుకే నేను వేషాలు తక్కువ చేయమంటే ఎలా చేస్తా అమ్మా. ఇప్పుడు మీరు టాలెంట్ తోటి పైకి వస్తారు, అట్లీస్ట్ 1,00,000 కంటే ఎక్కువ ఆ 1,00,000 అడగాలక. మళ్ళీ కిందకి దిగిజారు అనుకోండి, ఎప్పుడైనా కీర్తి అయినా సరే ఒక 10 మెట్లు కట్టుకున్నాక కీర్తి పోతున్నప్పుడు ఆ పని ఇంకో వేషం వేయక్కర్లే, ఆ 10 మెట్ల మీద ఉంటాం. మళ్ళీ చిన్న చిన్న వేషాలు కింద మెట్లు ఉంటాయి, అలా రావాలా? అలా పాపం తను ఆ లోపల ఉంటుందిగా. మీకు చెప్పాను కదా, రాజుబాబు పోస్టర్లు ఉంటే పిక్చర్ ఆడింది, రాజుబాబు ఉంటే సినిమా ఆడింది, ఒక హీరోతో సమానంగా డిమాండ్ చేసిన కమెడీని ఓ సరదాగా పిక్చర్ తీసుకుంటే పిక్చర్ పోతే దీనికి దానికి సంబంధం ఏంటి? ఆ బాధ లేదండి. ఎవడో బయటవాడు అనుకోవచ్చు, చెప్పేవాడు ఈజీగా చెప్పచ్చు. ఆ ఖాళీ దిగిందా ఆ తగ్గుతుంది వెళ్తాడు, పడేవాడికి తెలుస్తుంది. అలా బాధలో లేదండి. ఓ మాట డ్రింక్ చేసి వెళ్ళా, ఒకసారి ఏదో తనకి ఏంటంటే ఓపిక లేని మానేశాడు తప్ప తాగి ట్రబుల్ ఇవ్వడం అని కాదు, వెళ్ళాడు అవ్వచ్చు. ఆ బాధ ఇది ఒకటేనండి. ఇప్పుడు ఇప్పుడు టాప్ డైరెక్టర్ బాపు గారు, టాప్ డైరెక్టర్ విశ్వనాథన్ గారు, టాప్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ టాలెంట్ తగ్గిందా? మరి లాస్ట్లో విశ్వనాథన్ గారికి ఎందుకు పిక్చర్ రాలే? బాపు గారికి ఎందుకు పిక్చర్ రాలే? టైం. ఆ టైం అయిపోయాక లేదండి, ఆటోమేటిక్ అలా స్లోగా ఇది అయిపోతుంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఎంటర్డ్ ఇంటూ 80, మన ఫిబ్రవరి 10th 79 వెళ్ళి 80 వచ్చింది. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, నేను యాక్టివ్గా ఉన్నాగా, నేను యాక్షన్ వేయగలగా. ఇప్పుడు నాకు ఇస్తే డైలాగ్ చేస్తే నేను చెప్పగలగా. ఇప్పుడు మనం ఏం ప్రిపరేషన్ లేదు కదా, డైరెక్ట్గా మీరు అడుగుతున్నారు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాగా. ఇంత మెమరీ పవర్ ఉందిగా. ఇప్పుడు నాకు వేషాలు ఎందుకు రావట్లే? టాలెంట్ లేక. నాకు ఏంటి సరే, కొత్త డైరెక్టర్లు, కొత్త ఇది. పూర్వం ఏంటి, ఓ డైలాగ్ ఇస్తే ఒక అమ్మ నువ్వు ఇక్కడున్నావా, నేను ఇల్లంతా ఎతికాను అని డైలాగ్లో కామెడీ ఉన్నా లేదు. అది అమ్మ ఏం వెళ్ళగానే ఇక్కడ ఉన్నావా, ఆ బెడ్రూమ్లో ఎతికానా, ఒంటిల్లో ఎతికానా, అన్నీ ఎతికొచ్చా, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను చూసుకోలేదు అని చెప్తే కామెడీ. ఇది క్రియేషన్. ఇప్పుడు రైటర్కి మేము చెప్పండి సార్, ఊరికి ఇవన్నీ ఉంటుంది కదా. దగ్గర రాఘవేంద్ర క్రియేటర్, మరి ఎంతమంది హీరోలను ఇచ్చేశారు. ఇప్పుడు రాజమౌళి ఆయన దగ్గరికి పనిచేసినాడు, ఆయన టైం. అలాంటి పిక్చర్ రాఘవేంద్ర తీయాలంటే కాదు, రాఘవేంద్ర టాలెంట్ తగ్గలే. టైం. అందుకని ఇండస్ట్రీ కూడా లేదండి టైం ప్రకారం. అది వదిలేయడం కాదు, మన టైం బాగుండక ఆ లైఫ్ షేడ్లో పక్క వస్తాం. ఇంకోటి కూడా ఉంది, ప్రతి మనిషికి ఉద్యోగస్తులే ఉన్నాడు, వాడికి రిటైర్మెంట్ ఒక 60 ఏళ్ళు అవుతే రిటైర్మెంట్, నీకు పెన్షన్ వస్తుంది, 10,000 వస్తుంది. 60 ఏళ్ళు లేక నువ్వు ఉద్యోగం చేయగలవు, కానీ నీకు 60 ఏళ్ళు వచ్చా కనుక నీ సంపాదన ఈ 10,000ని జాగ్రత్తగా వాడుకుంటూ రిటైర్మెంట్ హ్యాపీగా గడుపు. దేవుడు కూడా చెయ్యాలి, ఆర్టిస్ట్కి మాత్రం లేదండి. ఆకర్షాస్ దాకా మేకప్తోనే చచ్చిపోవాలి, యాక్టింగ్ చేసి చచ్చిపోవాలని కోరిక డెఫినెట్గా ఉంటుంది ఏ రియల్ ఆర్టిస్ట్. అలాగా ప్రతివాడు అలా ఉంటుంది. కానీ అస్తమాని నేనే వేషాలు కదా, మీకు చెప్పానుగా, 56 ఏళ్ళు చేసి పాపం మళ్ళీ ఆ జబర్దస్త్ వాళ్ళు వేషాలు వేస్తున్నారు, ఇంకో ఎవరో కొత్త కంపెనీని వేషం వేస్తున్నారు, రావద్దా? బ్రహ్మానందం గారు నిజంగా మీరు ఇలా అయిపోయింది అనుకుని మళ్ళీ పంపులు వేసాడు. అలాగా 3-4 జనరేషన్ తట్టుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే ఆయనకి ఇప్పుడు పిక్చర్లు లేవేంటి,
టాలెంట్ తగ్గిందా? కాదు, ఇట్స్ టైం. అండ్ ఇంకోటి సార్, ఎక్కువగా అన్నయ్య గారు రమాప్రభ గారిది మెయిన్ కాంబినేషన్. సో వీళ్ళ మధ్య కూడా గాసిప్స్ క్రియేట్ అయ్యాయి. అవును. అప్పుడు ఆ టైంలో అన్నయ్య గారు మీతో ఏమైనా చెప్పుకునేవారా? అన్నయ్య ఇది ఎవరికి పబ్లిక్గా తెలియదు. ఓకే. మనం షూటింగ్లోనే ఉంది, శోభనం షూటింగ్ ఉంటుంది. ఆ హీరోయిన్ ఏమో ఆ పాల గ్లాస్ పట్టుకొస్తుంది, హీరో పట్టుబంటి సిల్క్ దుబ్బా వేసుకుని మంచం మీద కూర్చుంటాడు, అంతకాల్సి మల్లెపూలు రుడతారు. అది వచ్చి అమ్మాయి పాలు ఇస్తాడు, సిగ్గుబడితో పాలు ఇస్తుంది, ఆ అమ్మాయి తాగుతుంది. కట్ చేసాక లేదని కూర్చోమని పెడతారు, ఇద్దరు ఇలా దొరుకుతారు. ఇద్దరు ప్రాబ్లం రియల్గా జరుగుతుందా? జరగదు. యాక్టింగ్ కదా. జనం ఏమనుకుంటారు, వెళ్ళారా వెళ్ళ కాగలించుకుంటాడు, ప్రాబ్లం నిజంగా జరుగు అనుకుంటారు. ఒక హీరో పైన దూకితే బతుకుతాడా? కదా. సినిమా ఒక మ్యాజిక్ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ అక్కడ చేస్తున్నాడు, దగ్గరికి రానివ్వడు. ఇంత దూరం ఉంటేనే అది నిజంగా ఇలా తీసి 10 రూపాయలు ఒక 100 రూపాయల నోటు కింద మార్చగలరా? అలా అవుతా అందరూ మార్చుకుంటారు, వాడి దగ్గరికి వెళ్ళి వాడి మ్యాజిక్లో ఎందుకు చేసుకుంటాడు? మ్యాజిక్ ఇంత డిస్టెంట్లో చూడాలి. సినిమా కూడా ఇలా గుప్పిట్లో ఉండాలి. అలాగా రాజుబాబు అన్నయ్య, రాజుబాబు మా అన్నయ్య రమాప్రభ ఇద్దరు ఇన్ని పిక్చర్లు చేశారు. చాలా ఒక 24 గంటల్లో 18 గంటలు షూటింగ్లు చేసి మళ్ళీ తెల్లారి గంటలు స్నానం చేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజుకి 4 షిఫ్ట్లు చేసేవాడు. మా అన్నయ్య నాకు చెప్పాడు. మా వదినతో కూడా అనేవాడు, అమ్మలు నేను పెళ్లి చేసుకున్నా ఎక్కువ గంటలు రమాప్రభ గడపవలసి వస్తుంది, అదేదో సినిమా బారిలా అయింది అనేవాడు. కానీ ఒకరోజు చెప్పాడు, దేవుడి సాక్షిగా అమ్మా నాన్న సాక్షిగా నాకు రమాప్రభకు బ్యాడ్గా లేదు. నిజమే కదా. ఎవరైనా నమ్ముతాడు? అసలు నమ్మడు. ఇది నిజం. రైట్. ఓకే. నేను మీ ఎదురుకున్న బాబాసాహెబ్ చెప్తున్నాను. అది అనుకుంటారు. పూర్వండి ఏ ఉండేవి కావు, ఇప్పుడు ఇక యూట్యూబ్లు ఈ ఛానల్స్ వచ్చాక కావు తప్ప. అప్పుడు పత్రికలు వాటిలో ఓన్లీ కాగడ, హిందూ నేషన్ అవే ఉండేవి. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఒక హీరోయిన్ ఇలా కబుర్లు చెప్పుకుంటే ఇలా చెప్పాను కదా, అన్నయ్య రమాపురం అన్నంత భోజనం చేసావా రమా అనే ఏదో జోక్ వేసుకుంటున్నారు బాబు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. రైట్. ఒక హీరోయిన్ అవ్వచ్చు, ఒక హీరో అవ్వచ్చు. మీకు హీరోయిన్ ఇద్దరికి ఇష్టం అయితే వాళ్ళిద్దరూ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి, ఇద్దరు మాట్లాడుకుంటే చాలు. మనం రోడ్డు మీద చూడండి, నిజంగాను మనం బయట సొసైటీలో పూర్వం ఎవరన్నా లిప్టిక్లు వేసుకునేవారా? సినిమా వాళ్ళే లిప్టిక్ వేసుకున్నారు, ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారే. సొంత చెల్లెలతో వెళ్తుంటే ఆ చిక్కుబాబు ఎవరితో వెళ్ళిపోతున్నారా అంటాడు. కానీ వాళ్ళు అంటున్నందుకు మనం బాధపడకూడదు, వాళ్ళు అలా అనుకోవడం తప్పులేదు. అదే మీరు తెల్లగా ఉన్నారు, ఇప్పుడు మహేష్ బాబులో ఉన్నారు. సాయంత్రం వచ్చాడు కదా మీ అమ్మగారు, అమ్మ నాకు ఒళ్ళు నొప్పిగా దిష్టి తగిలింది, బయటకు తిరగదంటే తిరుగుతాడు, దిష్టి చేస్తారు. మన పెద్దలు ఇది దిష్టి అంటారు. మీరు దిష్టి తగులుతుందని ఈ తెల్ల మొహానికి నల్లగా మసి పులుకుని వెళ్తారా బయటికి? అది కొన్ని వాళ్ళు అనుకునేవాళ్ళు. అదే వాటికి ఎలా సమాధానం చెప్పేవాళ్ళు గట్టిగా. అంటే ఇంకోటి కూడా అండి, అప్పుడు కూడా ఒకవేళ అంత అడిగేవాళ్ళు లేరు సార్.